పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. జీవాధిపతిని వందనాలు స్తోత్రాలు. సాయంకాల సమయంలో ఈ చిన్న కూడికిని జయకారకమైనగా జరిగించి ఈ కూడికిని ఎవరైతే వింటున్నారో ఆ బిడ్డల కింద గల చెవి గ్రహించే హృదయం లోబడి మనసును దయచేయమని ఈ కూడికిని ఆది అంతం వరకు నువ్వు మాత్రమే జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ న్యాయాధిపతులు 16వ అధ్యాయము 16వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ సంసోను గురించి మనం చూస్తున్నాం. సంసోను ఒక బలాఢ్యుడు, సంసోను ఒక శక్తిమంతుడు, సంసోను ఎంతో ఆ యొక్క దేవుణ్ణి బలం పొందుకునే వ్యక్తి. అలాంటి సంసోన్ని దేవుడు ఒక ప్రవర్తగా, ఒక యాజకుడిగా, ఒక మంచి సైనికుడిగా ఆ యొక్క సంసోన్ని నియమించినట్లుగా మనం చూస్తున్నాం. గనక సంసోన్ అయితే లోకాశ, నేత్రాశ, జీవడంబాలు, జిగటగల్ల ఊబి, నాశనం కలిగిన గుంట. గనక ఆ సంసోను దేవునికి చాలా దూరమైపోయాడు. దేవునికి దగ్గరగా ఉండకుండా, దేవుళ్ళ నీతిగా ఉండకుండా, దేవుళ్ళ యథార్థంగా ఉండకుండా, దేవుణ్ణి అందు భయభక్తులు కలిగి ఉండకుండా ఆ యొక్క దేవుణ్ణి తిరస్కరించినట్లు, దేవునికి దూరం అయిపోయినట్లు మనం చూస్తున్నాం. గనక ఆ దేవాతి దేవుడైతే సంసోను పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు, ఒక మంచిగా ప్రవర్తగా నియమించాలని ఆ సంసోన్ని ఆ యొక్క దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక ఆ యొక్క సంసోను ఆ యొక్క లోకంలో పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. గనక తండ్రిని దుఃఖపరిచినట్లు, తండ్రి గాయాలు రేపినట్లు, తండ్రిని ఎంతో బాధ పెట్టినట్లు, తండ్రిని ఎంతో ఇసికించినట్లు మనం చూస్తున్నాం. గనక ఆ రీతిగా ఉండటం కరెక్ట్ కాదు. గనుక సంసోను అయితే ఈ యొక్క గాజాన్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. గాజా అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ డెలీలా అనే స్త్రీలో పాపం యామోకంలో పడిపోయి దేవుని చాలా దుఃఖపరిచినట్లు మనం చూస్తున్నాం. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు మాత్రము దేవుని యథార్థ కలిగి, నీతి కలిగి, దేవుడి మార్గంలో నడుచుకోవాలని దేవుడి సెలవిస్తున్నాడు. గనక సంసోను అయితే దేవుణ్ణి ఎంతగానో దుఃఖపరిచి దేవునికి ఏరైపోయి లోకంలో పడిపోయినట్లు మనం చూస్తున్నాం. గనక అది కరెక్ట్ కాదు. కానీ సంసోనులాగా మనం ఉండటం కరెక్ట్ కాదు. కానీ మన పాటికి మనము దేవుని భయభక్తులు కలిగి, యథార్థ కలిగి, నీతి కలిగి, దేవుణ్ణి సంతోషపరిచేలాగా, దేవుణ్ణి ఘనపరిచి మహిమపరిచేలాగా దేవుడు కోరుకుంటున్నాడు. గనక ఆ యొక్క దేవాది దేవుడు, రాజాది రాజు మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మనల్ని ఎల్లపెట్టుకొని నా కొరకు మీరు ఏదైనా మీలో